ఓం నమో వెంకటేశాయ. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎన్నో విశేష కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇందులో భాగంగా ఈరోజు కాంచీపురం క్షేత్రాన్ని దర్శిద్దాం. తమిళనాట ప్రసిద్ధమైన నగరాలలో కాంచీపురం ఒకటి. చెన్నై నగరానికి నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాంచీపురం. భారతదేశంలో ముక్తిప్రద క్షేత్రాలుగా కీర్తింపబడే వాటిలో కాంచీపురం ఒకటి. ఇక్కడ స్వామికి వరదరాజులు అని పేరు. అమ్మవారు పెరుందేవి తాయార్. వేగవతి నదికి ఉత్తరాన అనంత పుష్కరిణీ తీరంలో హస్తిగిరిపై పుణ్యకోటి విమానంలో పశ్చిమముఖంగా నిలుచొని దర్శనమిస్తున్నారు స్వామి. సత్యవ్రత క్షేత్రంగా ప్రసిద్ధమైన ఈ దివ్య దేశంలో శేషవరామ పద్మకుశ బ్రహ్మతీర్థాలున్నాయి. ఆదిశేష భృగు గజేంద్రులకు ప్రత్యక్షమైన స్వామిని పూదత్తాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ కీర్తించారు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. భగవద్ రామానుజుల బాల్యం గడిచింది కాంచీపురంలోనే. వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినది కూడా అనంత పుష్కరిణి వద్ద గల వరాహ పెరుమాళ్ సన్నిధి వద్దనే. వరదరాజస్వామి వాత్సల్యానికి గుర్తుగా యాదవ ప్రకాశుల పన్నిన వ్యూహం నుండి తప్పించుకొని రామానుజులు చేరినది కాంచీపురమే. తన భక్తుడిని రక్షించి మరల శ్రీరంగనాథుడికి ఇచ్చివేసిన వరదరాజస్వామి ఔదార్యానికి సాక్ష్యంగా త్యాగమండపంగా ప్రసిద్ధి చెందినది కాంచీపురమే. శ్రీరంగం కరిశైల మంజనగిరిం అని చెప్పిన రీతిగా భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉన్నటువంటి ప్రదేశాలలో విశేషంగా కాంచీపురం అనేటువంటి దివ్యక్షేత్రం ఒకటి. మనం ఇప్పుడు కాంచీపుర క్షేత్రంలో అనంత సరస్సు అనేటువంటి ఒక కొలను ఏదైతే ఉన్నదో ఆ పుణ్య పుష్కరిణి దగ్గర మనమంతా ఇప్పుడు ఉంటున్నాం. భగవద్ రామానుజుల వారు ఈ కాంచీపురానికి ఎప్పుడైతే స్వామిని సేవించుకోవాలని వచ్చారో ఆ సందర్భంగా ఈ అనంత సరస్సులో స్నానం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నట్టు ఐతిహ్యం. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ సరస్సుకి పేరుకు కూడా అనంతుడు అని పేరు. చూడండి, భగవద్ రామానుజుల వారు సాక్షాత్తు ఆదిశేష అవతారమే కనుక ఇటువంటి ఈ సరస్సుకు కూడా అనంతుడు అని పేరు
పెట్టడం జరిగినది కనుక అటువంటి అనంత సరస్సును మనం ఇప్పుడు చూస్తున్నాము. ఒక్కసారి ఆ మండపాన్ని మనం చూస్తే అత్తి వరదరాజస్వామి వేంచేసి ఉన్నారు లోపల. అంటే ఒకానొక కాలంలో ప్రాచీనమైనటువంటి మూర్తి ఇక్కడ ఉండేటువంటి స్వామియే. 40 సంవత్సరములకు ఒక్క మారు ఆ లోపల ఉన్నటువంటి అత్తి వరదరాజస్వామిని బయటికి తీసి అందరూ కూడా దర్శించుకునే విధంగా 40 రోజుల పాటు ఆ స్వామివారికి పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ఆరాధనలు జరపబడతాయి. కనుక అటువంటి అత్తి వరదరాజస్వామి వేంచేసి ఉన్నటువంటి పుణ్య ప్రదమైనటువంటి ఈ పుష్కరిణి అనంత సరస్సులో మనమంతా ఇప్పుడు ఉంటున్నాం. అంతటి వైభవం భగవద్ రామానుజ సంబంధం గల కాంచీపురంలో రామానుజుల సన్నిధిని సేవించి తీరాలి. ఆళ్వారుల మధ్యలో నాయకమణిలా మెరుస్తూ యామునులతో కూరేసులతో అనేక ఉత్సవాలలో పాల్గొంటూ అద్భుతంగా దర్శనమిస్తారు శ్రీ రామానుజులు. రామానుజుల వారి సన్నిధిని దర్శిద్దాం. మరికొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రామానుజుని నామమే పలకరా, యమభటులు నీ దరికి రాలేరురా. రామానుజుని పాదదాసుడనరా, మోక్షమే సిద్ధించు తథ్యమటరా. రామానుజుని నామమే పలకరా, యమభటులు నీ దరికి రాలేరురా. రామానుజుని పాదదాసుడనరా, మోక్షమే సిద్ధించు తథ్యమటరా. భగవద్రామానుజుల వారు సంసేవించినటువంటి దివ్యక్షేత్రాలలో కాంచీపురం అనే దివ్యక్షేత్రం ఒకటి. అందుకే శ్రీరంగం కరిశైలం అన్నారు. ఇది హస్తిగిరి స్వామి వేంచేసి ఉన్నటువంటి వరదరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో భగవద్రామానుజుల వారి సన్నిధిలో మనం ఇప్పుడు ఉన్నాం. ఒక్కసారి ఆ దేవాలయాన్ని మనం సందర్శించుకుంటే భగవద్రామానుజుల వారు ఉపవీతినం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్థవాహమీడే శిఖయా శేఖరిణం పతిం యతీనాం అనే రీతిగా ఇక్కడ భగవద్రామానుజుల వారు వేంచేసి ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిగతా ఏ దివ్యదేశాలలో లేనటువంటి ఒక సన్నివేశాన్ని మనం కాంచీపురం మా నగరంలో మనం చూడవచ్చు. భగవద్రామానుజుల మధ్యలో అక్కడ వేంచేసి ఉంటే ఏ విధంగా వేదాంత దేశికుల వారు అమునా తపనాతి సాయభూమ్నా యతిరాజేన నిబద్ధ నాయకశ్రీ మహతి గురుపంక్తిహారయష్టి విబుధానాం హృదయంగమా విభాతి అన్న రీతిగా ఇటుపక్క పొయ్యయాళ్వారులు, భూదత్తాళ్వారులు, పేయాళ్వారులు, తిరుప్పాణాళ్వారులు, తొండ్రడిప్పడి ఆళ్వారులు, తిరుమూషయాళ్వారులు వేంచేసి ఉండగా అటుపక్క ఆండాళ్ తల్లి పెరియాళ్వారులు, తిరుమంగయాళ్వార్లు, కుముదవల్లి నాచ్యారుతో ఉండగా అలాగే కులశేఖరాళ్వార్లు అంతటికన్నా కూడా భగవద్రామానుజుల వారికి ముఖ్య గురువైనటువంటి యత్పదాంబోరుహధ్యాన విధ్వస్త అశేషకల్మష వస్తుతా ఉపయాతోహం యామునేయన్ నమామితమన్న రీతిగా ఆళవందార్లు కూడా అలా వేంచేసి ఉండగా భగవద్రామానుజుల వారు ఉన్నిద్ర పద్మ శుభగాం ఉపదేశముద్రామన్న రీతిగా ఆ ఉపదేశముద్రతో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఉత్సవమూర్తులతో స్వామి వేంచేసి ఉన్నారు. అది మాత్రం కాదు, కూరేశుల వారితో ఇక్కడ భగవద్రామానుజులు వేంచేసి ఉండడం, ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా కూరేశుని వదిలిపెట్టను అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆళ్వార్లు కూడా వేంచేసి ఉన్నారు. పరమహంసగశేషుడొచ్చెనటరా, పరమహంసగశేషుడొచ్చెనటరా, ఆశ్రయూచిన జన్మధన్యమటరా. పరమహంసగశేషుడొచ్చెనటరా, ఆశ్రయూచిన జన్మధన్యమటరా.
రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా. వైకుంఠవాసమట పరమాత్మదాసుడట ధర్మాన్ని రక్షూప గురువుగా వచ్చెనట. అటువంటి భగవద్రామానుజుల వారికి ప్రతి రోజు కూడా ఇక్కడ ఆరాధన కైంకర్యం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. అదే ప్రకారం ఆర్ద్రా నక్షత్రంలో తిరువాదిర నక్షత్రంలో ఈ వంశీయులు మిరాశివాడు రాజంభట్టరు వంశీయులు ఇక్కడ స్వామివారి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. భగవద్రామానుజుల వారి యొక్క సర్వస్వం వరదరాజస్వామియే కదా. అందుకే కదా కరిశైల కృష్ణ జలద కాంక్షాధికం వర్షతి అన్నారు. అంటే ఆ దేవదేవుడు వరదరాజ ప్రభువు ఆ భగవంతుడైన భగవద్రామానుజుల వారి యొక్క వారు ఇచ్చినటువంటి ఆ కలశ తీర్థాన్ని సేవించి వీరు ఇక్కడ భక్తులకు అందరికీ కూడా అమృత వర్షాన్ని కురిపిస్తున్న వరదరాజస్వామి. అటువంటి వరదరాజస్వామిని సేవిస్తూ భగవద్రామానుజుల వారు అనేక సంవత్సరాల కాలం ఈ దేవాలయంలోనే వేంచేసి ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా అనంత సరస్సుని వీక్షించాం. అలాగే వరాహ పెరుమాళ్ అనేటువంటి ఆ దేవాలయంలో భగవద్రామానుజుల వారు సన్యాసాశ్రమం స్వీకరించినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. అటువంటి భగవద్రామానుజుల వారిని మనం దర్శించుకుని తరిద్దాం. రామానుజులు ఇంకొక 500 సంవత్సరాల తర్వాత పుడతారనగా ఆయన విగ్రహాలు 2 నమ్మాళ్వార్ వద్ద ఉన్నాయి. అందులో ఒకటి మధుర కవి ఆళ్వార్కి, ఇంకొకటి నాదమునులకిచ్చి వారిచే వైష్ణవ మతం ఉద్ధరింపబడుతుందని రహస్యంగా ఆరాధన చేయమని చెప్పారట. ఆ విగ్రహాన్ని నాదమునులు పుండరీకాక్షులకు, పుండరీకాక్షులు శ్రీరామమిశ్రులకు, శ్రీరామమిశ్రులు దానిని ఆళ్వందార్కిచ్చారు. శ్రీ ఆళ్వందార్ అంటే యామునాచార్యుల వారు. వారు వరదరాజస్వామి దర్శనం చేసుకోవాలని కాంచీపురానికి వచ్చారు. ఒకరోజు యాదవ ప్రకాశులు రామానుజుల భుజంపై చెయ్యి వేసుకుని వెళ్తూ ఉండగా ఆళ్వందార్ చూశారు. రామానుజుల ముఖంలో తేజస్సు చూచి పరమానందాన్ని పొందారు. వారి వద్ద ఈయన విగ్రహం ఉంది కదా, భవిష్యదాచార్యులు వీరే అని వారికి తెలుసు. కాని ఆ సమయంలో దూరం నుండి చూసి ఆనందించారే తప్ప కలిసి మాట్లాడటం జరగలేదు. కాంచీపురంలో ఎక్కడైతే మొట్టమొదటిసారి ఆళ్వందార్ రామానుజులను చూశారో దానికి ఆళ్వందార్ ప్రాకారమని పేరు. ఆ ప్రాకారాన్ని దర్శిస్తూ ఆ విశేషాలను తెలుసుకుందాం. వైకుంఠవాసమట పరమాత్మదాసుడట ధర్మాన్ని రక్షూప గురువుగా వచ్చెనట. రామానుజాచార్య నామమటరా తరియూచుటకు తగిన మంత్రమిదిరా. రామానుజాచార్య నామమటరా తరియూచుటకు తగిన మంత్రమిదిరా. రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా. కాంచీపురం వరదరాజస్వామి దేవాలయంలో ఆడవందారుల ప్రాకారంలో మనం ఇప్పుడు నిలిచి ఉన్నాం. యస్య ప్రసాదకలయా బధిరశృణోతి అన్నారు. అంటే ఏ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం చేత చెవిటివాడు కూడా వింటాడో, ఏ భగవంతుని యొక్క దివ్య కృపా విశేషం చేత మూగవాడు కూడా మాట్లాడగలుగుతాడో అటువంటి దేవాదిదేవుడైనటువంటి వరదరాజస్వామిని నేను సేవించుకుంటున్నాను అన్నారు. నాథమునుల వారి యొక్క పుత్రుడు ఈశ్వరభట్టు, ఈశ్వరభట్టు యొక్క పుత్రులే ఆళవందారులు. ఆళవందారులకి మొత్తం 4 పుత్రులు. సొట్టనంబి, దైవత్తిక్కరసనంబి, పిళ్ళయరసనంబి, అలాగే తిరువరంగ పెరుమాళ్ అరయరని. అందులో 2వ కుమారుడైనటువంటి దైవత్తిక్కరసనంబికి 3 సంతానం. వారిలో తిరుమల నంబి ఒకరు, కాంతిమతి, అలాగే శ్రీదేవి అని మొత్తం 3 ఉన్నారు.
ఆ కాంతి ఆసూరి కేశవ సోమయాజికి, అదే ప్రకారం కాంతిమతికి జన్మించినటువంటి స్వామి సాక్షాత్ భగవద్రామానుజుల వారు, వారిని మొట్టమొదటగా ఆళవందారులు ఈ ప్రాకారంలోనే కటాక్షించారట. ఒకానొక సందర్భంలో ఇక్కడ సమీపంలో 10 కిలోమీటర్ల సమీపంలో తిరుప్పుక్కుడి అనేటువంటి క్షేత్రంలో యాదవ ప్రకాశుడి దగ్గర అధ్యయనం చేస్తున్నటువంటి భగవద్రామానుజుల వారు ఒకానొక సందర్భంలో యాదవ ప్రకాశుడితో పాటు ఇలా వస్తున్నారు. అలాగే యామునాచారుల వారు, శ్రీమన్నాథమునుల యొక్క పౌత్రులైనటువంటి యామునాచారుల వారు దివ్యదేశ యాత్ర చేస్తూ ఈ కంచి వరదరాజస్వామిని సేవించుకుంటూ ఈ ప్రాకారానికి వచ్చినప్పుడు తిరుక్కచ్చినంబిని అడుగుతారు. అంటే యాదవ ప్రకాశులతో పాటు ఉన్నటువంటి మంచి జాజ్వల్యమానంగా ఉన్నటువంటి ఈ అబ్బాయి ఎవరు అంటే అతడే ఇళయాళ్వారన్నారు, అతడే రామానుజులు అన్నారు. అప్పుడు అనుగ్రహించారు యామునమునులు. అంటే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ కూడా నిలబట్టేటువంటి వాడు భగవద్రామానుజుల వారే అని అనుగ్రహించి ఆ దేవాదిదేవుడైన వరదరాజస్వామిని సేవిస్తూ శరణాగతి చేస్తూ, స్వామి ఈ బాలుడే నీ యొక్క తత్వాన్ని, నీ యొక్క సిద్ధాంతాన్ని అంతటిని కూడా నిలబెట్టగలుగుతాడు, ఆ విధంగా అనుగ్రహం చేయమని అడుగుతారు. కనుక యామునాచారుల వారి యొక్క ముని మనవుడుగా భగవద్రామానుజుల వారు కీర్తికెక్కి ఆ విధంగా దేశమంతటా కూడా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి ఈనాడు 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ మనకందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వారు ఇస్తున్నారు. అటువంటి ఆళవందారుల ప్రాకారంలో మొట్టమొదటగా ఆళవందారుల చేత కటాక్షింపబడినటువంటి భగవద్రామానుజుల వారు, అందుకే గీతాభాష్యంలో కూడా యత్పదాంబోరుహధ్యాన విధ్వస్త శేషకల్మష వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామితం అని యామునాచార్యమని స్తోత్రం చేశారు. ఆళవందారుల ప్రాకారం నుండి భగవంతుణ్ణి మనం సేవించుకుని తరిద్దాం. వరదరాజస్వామిని నిత్యం సేవించే భక్తాగ్రేసురులలో కాంచీపూర్లులు ఒకరు. వారికే తిరుక్కచ్చినంబి అని పేరు. ప్రతిరోజు వరదరాజస్వామికి వింజామర వీచే కైంకర్యం చేస్తుండేవారు. ఆయన జన్మతః వైశ్యుడు. రామానుజుల అభిప్రాయంలో మనిషికి కులం కాదు, గుణం ప్రధానం. అందుకే వారు ఆయనకు శిష్యులు కాగోరి ఏదైనా సేవ చేయడానికి ఆజ్ఞనీయమని అడిగారు. కాంచీపూర్లులు రామానుజులకు వరదరాజస్వామికి తీర్థ కైంకర్యం చేయమని శాలక్కిణర్ బావి తీర్థాన్ని తెచ్చి చేయవలసిందిగా ఆదేశించారు. కాంచీపూర్లుల సేవకు గుర్తుగా కాంచీపురంలో తిరుక్కచ్చినంబి ప్రాకారం ఉంది. దానినే కచ్చివార్తా మండపం అని కూడా అంటారు. ప్రాకారాన్ని దర్శిస్తూ అక్కడి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన్నాథ మన్నాథయని సాగర మనసు మాలిన్యములు తీయు మంత్రమిదిరా. మన్నాథ మన్నాథయని సాగర మనసు మాలిన్యములు తీయు మంత్రమిదిరా. రామానుజాయనిన చాలు నటరా పాపాలు దగ్ధమైపోవు నటరా. రామానుజాయనిన చాలు నటరా పాపాలు దగ్ధమైపోవు నటరా. రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా. యతిరాజయని సాగరా ఈతి బాధలు తీయు మంత్రమిదిరా. యతిరాజయని సాగరా ఈతి బాధలు తీయు మంత్రమిదిరా. కాషాయ దండముల యోగి అటరా జ్ఞానబోధను చేయవచ్చెనటరా. కాషాయ దండముల యోగి అటరా జ్ఞానబోధను చేయవచ్చెనటరా. రామానుజుని నామమే పలకరా యమభటులు నీ దరికి రాలేరురా.
ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం. మోక్షమిచ్చేటువంటి దివ్యక్షేత్రాలలో కాంచీపురం ఒకటి. ఆ కాంచీపురం వరదరాజస్వామి వేంచేసి ఉన్నటువంటి హస్తిగిరి అనేటువంటి దివ్యమైనటువంటి పర్వతంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ మండపాన్ని, ఇది మనకు వరదరాజస్వామి వారి యొక్క దేవాలయం వెనకాల ఉన్నటువంటి పెద్ద మండపము. దీనికి కచ్చివాచాన్ మండపం అని పేరున్నది. ఒకానొక కాలంలో భగవద్ రామానుజుల వారి యొక్క సందేహాన్ని తిరుక్కచ్చినంపి ద్వారా తీర్చినటువంటి మండపం ఇదే అని పెద్దలు వ్యవహరిస్తూ ఉంటారు. తిరుక్కచ్చినంపి వారు కాంచీపూర్ణులు అనేటువంటి వారు ఆ దేవదేవుడైనటువంటి వరదరాజస్వామికి ప్రతినిత్యం కూడా వింజామర కైంకర్యాన్ని చేస్తూ తరించినటువంటి మహనీయులు. వారి యొక్క దివ్యమైనటువంటి ఉపదేశ విశేషం చేత భగవద్ రామానుజుల వారు ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ కూడా వ్యాప్తి చేశారు. తిరుక్కచ్చినంపి వారు ఈ మండపంలోనే వరదరాజస్వామి వారిని అడిగినట్టు 6 వార్తలు అంటారు. 6 వార్తలు ఏమిటంటే, ఆ సాక్షాత్ వరదరాజస్వామి వారికి చెప్పారట. అహమేవ పరం తత్వం దర్శనం భేదయేవచ మోక్షోపాయ ప్రపత్తి స్యాత్ పూర్ణాచార్య సమాశ్రయ దేహావసానే ముక్తి స్యాత్ అంతిమ స్మృతివర్జనం అన్నారు. అంటే భగవంతుడైనటువంటి దేవాధిరాజు వరదరాజస్వామి నేనే పరతత్వం అన్నారు. అలాగే దర్శనం భేదయేవచ అన్నారు. జీవ ఈశ్వరులకు అంటే జీవాత్మ పరమాత్మకు భేదముందన్నారు. అందరికీ కూడా సులభోపాయం మోక్షమన్నారు. పెరియనంబి అనేటువంటి పూర్ణాచారుల్ని అక్కడ ఆశ్రయించాలన్నారు. ఈ దేహావసానంలో మోక్షం దొరుకుతుందన్నారు. అంతిమ కాలంలో నా యొక్క స్మృతి అవసరం లేదన్నారు. ఈ విధంగా తిరుక్కచ్చినంబి వారు వరదరాజస్వామి వారి దగ్గర నుండి ఈ 6 వార్తలను తెలుసుకొని సాక్షాత్తు భగవద్ రామానుజుల వారికి ఈ విషయాలు చెప్పారు కనుక ఈ మండపానికి కచ్చివాత్తాన్ మండపమని పేరొచ్చింది. అలాగే నడాదూరమ్మాడనేటువంటి వారు కాలక్షేపం చేసేటువంటి మండపం. అలాగే వేదాంత దేశికుల వారు కూడా ఆ మండపం వెనకాల ఉన్నటువంటి అక్కడ అప్పుళ్ళార్ దగ్గర ఆత్రేయ రామానుజాచార్యుల వారి దగ్గర కాలక్షేపం చేశారట. అటువంటి దివ్య మండపంలో మనం ఇప్పుడు ఉన్నాం. యాదవ ప్రకాశులు కాశీయాత్రకై రామానుజులను తీసుకుని వెళ్లి వారిని పైలోకానికి పంపాలని ప్రయత్నం చేశారు. గోవింద భట్టర్ ఈ విషయం తెలుసుకుని రామానుజులకు చెప్పి రామానుజులను వెళ్ళిపోమ్మని కోరాడు. అడవిలో నడుస్తుండగా చీకటి పడింది. నిద్రపోయారు రామానుజులు. మరునాడు నిద్ర లేచేసరికి ఒక బోయవాడు అతని భార్య దగ్గరగా వచ్చారు. కుశల ప్రశ్నలు వేశారు. రామానుజులు తన ఊరు చాలా దూరమని కాంచీపురం అని చెప్తారు. వారు తీర్థయాత్రకు వెళ్తున్నామని, కాంచీపురం మీదుగా రామేశ్వరం వెళ్తామని తమతో రమ్మని పిలిచారు. ముగ్గురు కలిసి అడవిలో నడవసాగారు. అర్ధరాత్రి బోయవనితకు దాహమైంది. బోయవాడు దగ్గరలో దిగుడు బావి ఉంది, రేపు ఉదయం వెళ్ళి తాగుదామని చెప్తాడు. మర్నాడు కొంత దూరం వెళ్లేసరికి నుయ్యి వచ్చింది. రామానుజులు తాగి వారిద్దరికీ నీరు తెచ్చారు. ఆమె తాగినా దాహం తీరలేదు. మరలా వెళ్ళి నీరు తెచ్చేటప్పటికే బోయ దంపతులు లేరు. చూస్తే ఆశ్చర్యం, కాంచీపురం గోపురం దర్శనమిస్తోంది. చాలా ఆశ్చర్యపోయారు రామానుజులు. వరదరాజుని వాత్సల్యానికి ముగ్ధులయ్యారు. రామానుజులు ఎక్కడి నుండి ఆ గోపురాన్ని, విమానాన్ని దర్శించారో ఆ స్థలం ఇదే. రామానుజులు వరదరాజస్వామికి, పెరుందేవి తాయారికి మంచినీళ్లు తెచ్చిన నుయ్యి ఇదే. చాలా ఆశ్చర్యం కదా. సాక్షాత్తు కోరిన వరాలనిచ్చే వరదరాజస్వామే రామానుజులను రక్షించి తన దగ్గరకు చేర్చుకున్నాడు. అక్కడి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాంచీ క్షేత్రానికి సమీపంలో 4-5 కిలోమీటర్ల దూరంలో శవిలిమేడు అనేటువంటి ప్రదేశంలో మనం ఇప్పుడు నిలిచి ఉన్నాం. భగవద్ రామానుజుల వారికి ఈ ప్రదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, ఒకానొక సమయంలో యాదవ ప్రకాశుల యొక్క దుష్ట పన్నాగం ఏదైతే ఉందో దాని నుండి తప్పించదలచి
గోవింద భట్టర్ వారు రామానుజుల వారి యొక్క పినతల్లి కుమారుడైనటువంటి గోవింద భట్టర్ సూచించగా అచ్చటి నుండి వారు అలా వింధ్యాటవీ మార్గమున వస్తూ ఉండగా పెరిందేవి నాయికా సమేతుడైనటువంటి వరదరాజస్వామి ఎంతో దయతో భగవద్రామానుజుల వారిని అనుగ్రహించదలచి వాళ్ళ ముగ్గురు వస్తూ అక్కడ అమ్మవారు పెరిందేవి అమ్మవారు చాలా దాహం వేస్తుంది, నీరు కావాలి అని చెప్పిన సందర్భంలో ఇక్కడ శాలక్కిణరు అనేటువంటి ఒక బావి నుండి వారి ఇద్దరికీ కూడా నీటిని ఇచ్చారు భగవద్రామానుజుల వారి. చూడగా ఆ పుణ్యకోటి విమానాన్ని సందర్శించుకుంటున్నారు భగవద్రామానుజుల వారు. ఆహా, వింధ్యాటవీ ఎక్కడా, కాంచీపుర సత్యవ్రత క్షేత్రం ఎక్కడా, మనం ఇక్కడ ఎలా ఉన్నాము అంటే సాక్షాత్ వరదరాజస్వామి వారి యొక్క కరుణ విశేషం చేతనే మనం ఉన్నాము అని వారు తెలుసుకొని ఆ స్వామిని దర్శించుకొని ప్రతినిత్యం కూడా ఇచ్చటి నుండియే శాలక్కిణర నుండియే స్వామివారికి తీర్థ కైంకర్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కనుక ఈ శవిలిమేడు అనేటువంటి ఈ ప్రదేశంలో భగవద్రామానుజుల వారి యొక్క ఆలయాన్ని కట్టించారు. భగవద్రామానుజుల వారు ఈ ప్రదేశం నుండియే ఎదురుగా ఉన్నటువంటి పుణ్యకోటి విమానాన్ని సందర్శించుకున్నారు అని మనం స్పష్టంగా తెలుసుకోగలం. చూశారు కదండి, మరొక క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.